హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా క్రిస్పీగా, టేస్టీగా పెసరట్టు రావాలంటే పిండి అనేది ఏ విధంగా కలుపుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దామండి. నేను చూపించే విధంగా పిండిని ఈ విధంగా మీరు కలుపుకున్నట్లయితే పెసరట్టు అనేది చాలా బాగా వస్తుందండి. దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు పెసలను వేసుకోవాలి. అరకప్పు రైస్ వేసుకోవాలండి. మనం ఎన్నైతే పెసలు తీసుకుంటున్నామో దానికి సగానికంటే తక్కువగానే ఇంకా రైస్ తీసుకోవాలండి. ఇలా రైస్ తక్కువ వేసుకోవడం వల్లే మనకి పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనం నైట్ అంతా శుభ్రంగా నానబెట్టుకున్నటువంటి ఈ పెసలను చక్కగా కడుక్కొని వాటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అందులోనే మీడియం సైజు అల్లంను 4, 5 పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా. చూసారు కదా నేను చూపించే విధంగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం కాస్త పసుపు వేసుకోవాలండి. అందులోనే సరిపడా సాల్ట్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దాన్ని. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కాక కొంచెం అందులో వాటర్ వేసి ఇట్లా ఆనియన్తో స్వైప్ చేసుకొని ఇప్పుడు మనం దోశ వేసేసుకోవడమేనండి. చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో ఈ విధంగా వేస్తూ స్లోగా మనం ఇలా రౌండ్ షేప్లో తిప్పుకుంటే మనకి దోశ అనేది వచ్చేస్తుందండి. చూసారు కదా దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఇట్లా మనకి ఒకవైపు బాగా అయిపోయిన తర్వాత తిప్పేసుకొని తీసేసుకోవడమేనండి. ఈ పిండిలో పసుపు ఎందుకు వేసానంటే పసుపు వేయడం వల్ల మనకి కలర్ అనేది కూడా బాగా కనిపిస్తుందండి. పెసరట్టుకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు దీంతో మనం ఆనియన్ దోస కూడా ఈ విధంగా వేసేసుకోవచ్చు. చూసారు కదా ఇలా శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా ఇలా వేసుకొని అందులోని కొంచెం వరకు మనం అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు తరిగి ఇలా వేసేసుకొని ఒక పచ్చిమిరపకాయని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని కూడా ఇలా ఈ విధంగా పైన వేసేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్రను కూడా ఒక చిటికెడు జీలకర్రను తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా పైన ఇట్లా చల్లేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మనం అలా వేయించుకోవాలి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనం పైన నేను చూపించే విధంగా ఆయిల్ కూడా ఇలా స్ప్రే చేసుకోవాలండి. అంతేనండి మనకి ఆనియన్ దోస కూడా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా చాలా సింపుల్ అండి. ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఒక దోశను ఎక్స్ట్రానే తింటారండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ దోశలు. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you for watching. Please do subscribe.